ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కన్యాకుమారిలో ఉన్న కేబుల్ బ్రిడ్జి. మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాజర్ వ్లాగ్స్. మనం శబరియాత్ర కంప్లీట్ చేసుకొని కన్యాకుమారి చేరుకున్నాం. కన్యాకుమారి ఒక సుందరమైన ప్రదేశం, బీచ్ ఏరియా. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను నా కళ్ళతో. చూసి మీ కామెంట్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ప్రతి చిన్న సపోర్టు నాకు మరో కొత్త వీడియో తీయడం కోసం ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యాకుమారి తమిళనాడులోని దక్షిణంగా ఉన్న ఒక డిస్టిక్. చాలా అద్భుతమైన ప్లేసు. ఈ ప్లేస్ మనం చూడడానికి 3 రీజన్స్ మెయిన్. మొదటిగా ఈ సముద్ర తీరంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయ దృశ్యాలు చూడడం కోసం చాలామంది యాత్రికులు వస్తుంటారు. రెండవది, భూభాగం నుంచి 500 మీటర్లో ఉన్న చిన్న ద్వీపము. ఆ ద్వీపంలో కనపడుతున్న తిరువల్లవర్ మహాకవి, తత్వవేత్త, తమిళ కవి, ఆయన విగ్రహం. ఆ పక్కనే మనకి వివేకానంద స్వామి రాతి విగ్రహం ఉంటుంది, కనపడుతుంది కదా. ఆ ద్వీపం చూడడం కోసం. 3, కన్యాకుమారి అమ్మవారి దర్శనం కోసం వస్తారనమాట. అద్భుతమైన ప్లేస్ ఇది. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఉదయం 5 గంటలకి ఈ ప్లేస్ చేరుకున్నాం సూర్యోదయం చూద్దామనేసి. అప్పటి నుంచి వెయిట్ చేసాం, కానీ సూర్యుడు ఉదయించే దృశ్యాన్ని ఈరోజు చూడలేకపోయాం. సూర్య భగవానుడు మేఘాల వెనకనే పైకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా కొంచెంసేపు బీచ్లో స్పెండ్ చేసి అక్కడ మనకి కనపడుతున్న ద్వీపంలోకి వెళ్ళడానికి బయలుదేరాం. ఇక్కడ బంగాళాఖాతం, అరేబియన్ మహాసముద్రం మరియు హిందూ మహాసముద్రం 3 సముద్రాల కలిసే ప్లేసే ఇది. ఈ ప్లేసే సంగమం అంటారనమాట. ఈ సంగమంలో మనం చిన్న పడవల్లో మనం ఆ ద్వీపంలోకి వెళ్ళాలి. కనపడుతున్న దేవాలయం కన్యాకుమారి అమ్మవారి దేవాలయం. అమ్మవారి దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత మేము ఆ ద్వీపానికి వెళ్ళామన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. చలో మనం ద్వీపంకి అయితే వెళ్దాం చూడడం కోసం. మొదటిగా బోట్ ఫీజు పే చేయాలి. 75 రూపీస్ ఫర్ హెడ్ అవుతుంది. అబోవ్ 5 ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ వసూలు చేస్తారు. బిలో 5 ఇయర్స్కి ఫీజు లేదు. ద్వీపంలో ఎంటర్ అయిన తర్వాత 30 రూపీస్ ఫర్ హెడ్ ఉంటుంది. టోటల్ కాస్ట్ 105 రూపీస్ ఫర్ హెడ్ అవుతుంది. మేము వెళ్ళినప్పుడు వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి తిరువల్లవర్ విగ్రహానికి కలిపి గ్లాస్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్ 30 తేదీ ఆల్రెడీ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు కాబట్టి ఐస్లాండ్ ఎంట్రీ ఫీజు మారచ్చు, ప్రతి ఒక్కరు గమనించగలరు. మనమైతే 3 సముద్రాల కలయిక, త్రివేణి సంగమం, ఆ కలయిక ఉన్న వాటర్లో అయితే వెళ్తూ ఉన్నాము బోట్లో. చాలా అద్భుతంగా ఉంది ఈ ఫీల్ అనేది. కనపడుతున్న విగ్రహమే తిరువల్లవర్ విగ్రహం. తమిళ మహాకవి, తత్వవేత్త ఈయన తమిళ్లో తిరుక్కురల్ రాశారనమాట. చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ నుంచి మనం భూభాగం చూస్తే చాలా బాగుంటుంది చూడడానికి ఆ ఫీల్ అనేది. సముద్రంలో భూభాగం నుంచి ద్వీపానికి 500 మీటర్ డిస్టెన్సే ఉంటుంది. 10 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఒక బోట్ వచ్చిన తర్వాత ఇంకో బోట్ వెళ్ళాలి కాబట్టి ఒక 20 మినిట్స్ పట్టచ్చు. ఎందుకంటే ఒక బోట్ నిలవడానికి అక్కడ మనకి ప్లేస్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం వచ్చేసాం ఇప్పుడు. తిరువల్లవర్ మహాకవి ఉన్న విగ్రహానికి మరియు ఇటువైపు ఉన్న వివేకానంద స్వామి మెమోరియల్ విగ్రహానికి కనెక్టివిటీగా కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. మేము వెళ్ళినప్పుడు నవంబర్ 28వ తేదీ. ఇప్పుడు రీసెంట్గా డిసెంబర్ 30వ తేదీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ పై చూడండి ఆ ఇమేజెస్ అనేది. ఇంకా ఎవరైనా సందర్శించకన్నా ఉంటే వచ్చి సందర్శించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట వ్యూ అనేది మనకి. మనం వివేకానంద స్వామి ఉన్న రాక్ మెమోరియల్ ద్వీపంలోకి చేరుకున్నాం. ఇక్కడ మనకి 2 మండపాలు ఉంటాయి. ఒకటి వివేకానంద మండపం, 2 శ్రీపాద మండపం. ఇవి దాదాపు 55 మీటర్ల హైట్ ఉంటాయన్నమాట. ఈ వివేకానంద స్వామి దీపం కట్టడం కోసం గవర్నమెంట్ వారు 1,35,00,000 వెచ్చించారని గూగుల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. 1970లో ఈ నిర్మాణం అనేది కంప్లీట్ చేశారు. అప్పటి నుంచి గవర్నమెంట్ వాళ్ళు సందర్శకులు ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడడం కోసం. ఆ తరువాత తిరువల్లవర్ విగ్రహాన్ని 1990లో స్టార్ట్ చేసి 1999లో కంప్లీట్ చేశారు. జనవరి 1, 2000లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారనమాట. ఈ వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి తిరువల్లవర్ విగ్రహం వరకు ఎటువంటి కనెక్టివిటీ లేదు. ఇప్పుడు మేము వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ కేబుల్ బ్రిడ్జ్ కనెక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా డిసెంబర్ 30వ తేదీన స్టాలిన్ గారు ఈ కేబుల్ బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేశారు. శ్రీపాద మండపం అయితే ఎంటర్ అవుతున్నాం. లోపల వివేకానంద స్వామి విగ్రహం చూద్దాం. లోపల కెమెరా నాటాడు కాబట్టి తర్వాత మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. చలో.
వివేకానంద స్వామి విగ్రహం చూసిన తర్వాత కిందకు వస్తే మనకి మెడిటేషన్ హాల్ ఉంటుంది. చాలా పీసెంట్గా ఉంటుంది. కొంత మెడిటేషన్ చేయండి. అలాగే పక్కనే మనకి బుక్ స్టాల్ ఉంటుంది. బుక్ స్టాల్ సందర్శించి బుక్స్ నచ్చితే తీసుకోండి. ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా పీసెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా సందర్శించండి. నవంబర్ 28, 2024 మేము వెళ్ళాము. డిసెంబర్ 30, 2024లో మా వెనక కనపరిచే తిరుమల విగ్రహం నుంచి ఇక్కడ వరకు కేబుల్ బ్రిడ్జ్ ఇనాగరేట్ చేశారు. మేము వెళ్ళినప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉండింది. సో ఇప్పుడైతే మీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి మీరు వెళ్తారు. ఇది భారతదేశంలోని మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. దీనికోసం గవర్నమెంట్ వాళ్ళు 37 కోట్లు వెచ్చించారనమాట. ఈ గ్లాస్ బ్రిడ్జ్ దాటుకొని ఇప్పుడు మనం తిరుమల విగ్రహం కూడా సందర్శించవచ్చు. ఫ్రెండ్స్, మనం వివేకానంద రాక్ మెమోరియల్ సందర్శించుకొని తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసామన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్లేసు. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి వివేకానంద స్వామి రాక్ మెమోరియల్ మరియు తిరువల్లువర్ స్టాచ్యూ రెండు మీరు చూడొచ్చు ఆ బ్రిడ్జ్ గుండా వెళ్ళి. సో చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్. తప్పకుండా విజిట్ చేయండి. చాలా ఫ్రెండ్స్, కన్యాకుమారి వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్. మీ వాసు సైనింగ్ ఆఫ్.